సంగారెడ్డి జిల్లా కంకి మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన దళితులు దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. లబ్ధిదారులు ధర్నాకు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో 839 కుటుంబాలకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. దళిత బంధు మంజూరుతో పాటు 3 లక్షల రూపాయలు గత ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా కలెక్టర్ ఖాతాలో జమ చేయడం జరిగిందని అన్నారు. కానీ వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం చేయకపోవడం, దళిత బంధు రాకపోవడంతో ఆ కుటుంబాలు ధర్నాకు దిగాయని అన్నారు. ఒక మాట చెప్తున్నా, బీజేపీ వాళ్ళు ఏమంటారయ్యా, డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ ఇంజన్ సర్కార్. ఇక్కడ మనం నారాయణఖేడ్ ఏం చేసినాం, డబుల్ ఇంజన్ ఇచ్చినాం. ఎమ్మెల్యే ఎంపీ 2 ఈ డబుల్ ఇంజన్లు ఎన్నో రోజు కొనసాగుతున్నాయి. అంత ముందు కూడా 2014 కంటే ముందు కూడా డబుల్ ఇంజన్ అవుతుంది. ఈ నారాయణఖేడ్ డబుల్ ఇంజన్ ఏమైనా పనిచేస్తుందా? అక్కడ వాళ్ళు పర్సంటేజ్ల కొరకని వాళ్ళు మళ్ళాడితే, ఇక్కడ వీళ్ళు పర్సంటేజ్ల కొరకని వీళ్ళు మళ్ళాడుతున్నారు. మీరు డబుల్ ఇంజన్ మిమ్మల్ని గెలిపించారు ప్రజలు నమ్మి. కాబట్టి ఈ ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారికి, ఎంపీ సురేష్ శెట్టర్ గారికి ఈ దళితుల అభ్యున్నతి కొరకని కృషి చేయాలి. మీరు పోయి మీ ముఖ్యమంత్రి గారితో, బట్టి విక్రమార్క గారితో పోరాటం చేసి వీళ్ళు అంతా మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని గెలిపించారు. కాబట్టి వీళ్ళకు మీరు వెంబడే ఇప్పియాలని విజ్ఞప్తిస్తుంది. వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీ ఉన్నారని మీరు అనుకుంటారేమో. మేము పార్టీలు చూడలేదు, పార్టీలకు అతీతంగా అందరికి ఇచ్చినాం. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అందరికి